దేవునికి మహిమార్థమై చప్పట్లు కొడతాం. హల్లెలూయా. దైవజనులు సత్యమయ్య గారికి, అమ్మగారికి, సంఘ పెద్దలకు, కూడి వచ్చిన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక ఆయన పెళ్లి చూపులకి వెళ్ళి ఒక 5 నిమిషాలు మీ పాపతో పర్సనల్గా మాట్లాడొచ్చా అన్నాడట. 5 నిమిషాలు ఎక్కరం బాబు, అరగంట అయినా మాట్లాడుకోవచ్చు అన్న. అలా అన్నారు. ఎందుకనంటే ఇక మాట్లాడే అవకాశం నీకు వస్తుందో రాదో, మా అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అవకాశం నీకు ఇవ్వదు, అందుకని ఇప్పుడే మాట్లాడేసుకోమన్నారంట. మీరందరూ చూస్తుంటే దేవుని వాక్యాన్ని వినాలని ఆశ, ఆసక్తి, తపన, తృష్ణ, ఆకాంక్ష, అపేక్ష, అభిలాష మీ ముఖార విందాల్లో చాలా సుస్పష్టంగా కనబడుతుంది. ఆశగల మీ ప్రాణాలను పరిశుద్ధాత్మ దేవుడి పగటి వేళ వాక్యం చేత తృప్తిపరచును కాక. మరొక ఆయన తన కూతురు పెళ్లి చేద్దామన్న ఉద్దేశంతో పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చి భార్యతో ఇలా అన్నాడు. అమ్మాయి, పెళ్లి కొడుకు చాలా బాగున్నాడు, మంచి కుటుంబం, భక్తిగల కుటుంబం, మంచి ఉద్యోగం, కానీ ఒకే ఒక లోపం ఉంది, అదే ఆలోచిస్తున్నాను ఇద్దాం వద్దా అని. ఏంటండి ఆ లోపం అని. పెళ్లి కొడుకు నవ్వితే బాలేదమ్మాయి, పొల్లని తింగిరి పింగిరిగా ఉన్నాయి, ఇక ఆ లోపం తప్ప ఇంకేం లోపం లేదు అని. మన అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత నవ్వే అవకాశం మన అమ్మాయి ఇవ్వదులేండి. ఆ లోపమైతే ఇక్కడ చాలా చక్కని ఏర్పాట్లు చేశారు అయ్యగారు. మీలో ఒక్క లోపమే కనపడుతుంది. ఏంటంటే సీరియస్గా కూర్చొని కొంతమంది చిరునవ్వుతో, చిరుమందహాసంతో, విప్పారిన వదనాలతో కూర్చుంటే దేవుడు వాక్యం మీతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. మాది గుడ్లవల్లేరు దగ్గర చిత్రం అనే ఒక చిన్న కుగ్రామం. మా నాన్నగారు ఇక్కడే విజయవాడలోనే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యి అక్కడ కొన్ని పొలాలు అవి కొనుక్కొని అక్కడ మేము సెటిల్ అవ్వడం జరిగింది. యేసు ప్రభుని ఎరిగిన వారు మా కుటుంబాల్లో దాదాపుగా ఎవరు లేరు. ఒక 5వ కుటుంబంలో నుంచి మేము యేసు ప్రభుని తెలుసుకునే భాగ్యం దేవుడు మొట్టమొదటిగా నాకు, నా భార్యకి ఇచ్చారు. మాకు వివాహమైంది 4 సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు. పిల్లల కొరకు మేము ఆయా ప్రయత్నాలు చేస్తున్నాం. ఏదో పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం అని, డాక్టర్లను సంప్రదించడం అని, మానవ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. ఈ లోపున ఒక క్రైస్తవ బిడ్డలు మా గ్రామానికి సువార్త దండయాత్ర నిమిత్తమే వచ్చారు. కరపత్రికలు పంచుతూ వాళ్ళు ప్రభువుని గురించిన పాటలు పాడుతూ వెళుతూ నా భార్య చేతిలో కూడా కరపత్రాన్ని పెట్టాలని వారు చూచారు. అప్పుడు ఆవిడంది, ఇక్కడ ఎవరు లేరండి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, మీ వాళ్ళు అది అక్కడ ఉంటారు పల్లెలో, అక్కడికి వెళ్ళండి, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు చదువుకుంటారు, ఇక్కడ ఎవరు లేరు అట్లాంటి వాళ్ళు అని కొంచెం ఆవిడ మాట్లాడటం జరిగింది. వాళ్ళు నవ్వుకొని, అమ్మ యేసు ప్రభు అందరికీ దేవుడమ్మా, వాళ్ళకి మాత్రమే దేవుడు కాదు, మీకు ఎప్పుడైనా బాధ కలిగితే, ఎప్పుడైనా దుఃఖం వస్తే యేసుక్రీస్తు ప్రభువుకు చెప్పుకోండి, అదే ప్రార్థన అంటే. ఈ కరపత్రికను చదువుకోండి, ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మీ జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఆయనకి విన్నవించుకోండి అమ్మా, ఆయన మొర ఆలకిస్తారని 2 మాటలు చెప్పి కొంచెం కసురుకున్నా వాళ్ళు ఏమీ ఇసుక్కోకుండా చిరుమందహాసంతోనే నా భార్య చేతిలో కరపత్రికను పెట్టారు. ఆమె అయిష్టంగానే దాన్ని తీసుకుని ఇచ్చారుగా వెళ్తారా అంది. ఇంకేం పని అయిపోయింది, వెళ్ళిపోండి అని తీసుకెళ్ళి దాన్ని నిర్లక్ష్యంగా ఒక గూట్లో పారేసింది. ఓ రోజు తెల్లవారుతూ ఉండగా, పల్లెటూరు కదా, ముగ్గేస్తుంది ఆవిడ. అప్పుడు పక్కింటి ఆవిడ చూసి, అమ్మ తెల్లారగట్ట మీరు ముగ్గేయొద్దు, మీరు గుడ్రాలు కదా, అందుకని పక్కన వాళ్ళు కానీ ఎదురింటోళ్ళు కానీ లేచి తలుపు తీయంగా నువ్వు కనపడ్డావు అన్న కాలకి, ఇదేంటి పొద్దున్నే గుడ్రాల మొహం చూశానని కబాలను తలుపేసేసుకుంటారు, నువ్వు నీ మనసు నొచ్చుకుంటుంది, వాళ్ళు బాధపడతారు, అందుకని నా సలహా పెద్ద ఏమనుకోబాక, రాత్రి వేసేసేయి, లేకపోతే కొంచెం పొద్దుకే కేసుకో, చీకటితో ఇంట్లో పనులు చేసుకో కానీ బయటికి రాబాకమ్మా అని ఒక సలహా ఇచ్చింది. ఆ మాటకి నా భార్య చాలా హర్ట్ అయింది. ఇక నా జీవిత కాలం అంతా, నా బ్రతుకు దినాలన్నీ ఇలాంటి మాట సూటిపోటి మాటలతో అన్నిటితో గడపాల్సిందేనా అని వేదనతో ముగ్గుబట్టు అక్కడ పడేసి లోపలికి వెళ్ళి ఇంట్లో మంచం మీద బొక్కబోర్లో పడుకొని చాలాసేపు ఏడ్చింది ఎక్కి. అప్పుడు దాని పక్కన గూట్లో ఏనాడో ఒక 2-3 నెలల క్రితం వాళ్ళు ఇచ్చిన కరపత్రిక దుమ్ము కొట్టేసి ఉంది. ఆ కరపత్రిక అప్పుడు తీసి ఆ దుమ్ము దులిపి చదివి కళ్ళు మూసుకుని, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అంట, మరి నీవు నిజమైన దేవుడు అయితే కనుక నేను ఈ మాసం గర్భవతిని కావాలి, అప్పుడు నేను విగ్రహారాధన మానేసి నిన్ను ఆరాధిస్తానయ్యా, నేను నమ్ముకుంటాను,
నువ్వు నిజమైన దేవుడు అంగీకరిస్తాను నేను, నిన్ను రుజువుపరుచుకోవాలని దేవుడికి ప్రార్థన చేసింది. దేవుడు కనికర సంపన్నుడు. ఆ రోజున తృణీకరించావు కదా అని ఆయన ఏమి మనసు నొచ్చుకునేవాడు కాదు. ఆయన నా భార్య చేసిన చిన్న ప్రార్థన, వచ్చిరాని ప్రార్థన ఆయన ఆలకించి ఆ మాసం ఆమె గర్భవతి కావటానికి తన ద్వారాలు తెరిచారు. ఆమె విశ్వాసం కలిగింది, ఈ దేవుడు గొప్ప దేవుడు, అనుకున్న వెంటనే నాకు ఈ కార్యం చేశారు అని విగ్రహారాధన చేయటం మానేసింది. నేను మొదటిగా ఇష్టపడలేదు. తర్వాత ఇవిడు చెప్పింది, ఏమండి నేను ఇన్ని సంవత్సరాలకి గర్భం దాల్చాను, యేసు ప్రభు ప్రార్థన చేసుకున్న తర్వాత మరి ఇప్పుడు మీరు మళ్ళీ విగ్రహారాధన చేయమంటున్నారు, మరి ఆ దేవుని కోపం వచ్చి నాలుగు వచ్చిన గర్భం మళ్ళీ పోతే, గర్భస్రావం అయిపోతే నాకు బాధగా భయంగా ఉందండి, నేను మాత్రం పూజ చేయను, ఆయన మాట ఇచ్చాను నేనని. నాకు కూడా పిల్లలు కావాలని ఆశ ఉండటంతో ఆవిడ కొంచెం అలా చెప్పడంతో నాకు కూడా భయం వేసి, సరేలైతే రహస్యంగా చేసుకో, ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు సంగతి ఎవరికి తెలియకూడదు, బొట్టు తీయకూడదు, చర్చికి వెళ్ళకూడదని కొన్ని ఆంక్షలు పెట్టి అంతవరకు నేను అనుమతి ఇచ్చాను. ఎవరు లేనప్పుడు మాత్రం ఆవిడింట్లో ప్రార్థన చేసుకునేది. అలా జరుగుతూ ఉండగా డిసెంబరు 25 క్రిస్మస్ పండుగ వచ్చింది. ఆవిడ అంది, ఏమండి ఒక్కసారి సంవత్సరానికి, మళ్ళీ సంవత్సరం దాకా అడగను, యేసుప్రభు పుట్టినరోజు ఇది కాబట్టి చర్చికి వెళ్ళనివ్వండి, మళ్ళీ సంవత్సరం దాకా మిమ్మల్ని అడగను కదా అని ఇంకా నెల రోజులు ఉందనగానే బ్రతిమలాడుకోవటం ప్రారంభించింది. సరే చూద్దాంలే అని దాటేద్దాం అనుకున్నాను, కానీ ఆవిడ అభ్యర్థన నన్ను కొంచెం సరే కానీ ఇంతగా అడుగుతుంది కదా, ప్రాధేయపడుతుంది, బ్రతిమలాడుతుంది కదా అని మా ఊర్లో పల్లెలో ఒక CBCNC చర్చ్ ఉంది, అక్కడికి వెళ్తే అందరికి తెలిసిపోద్దని మా మామయ్య గారు ప్రెసిడెంటు, ఇంకో మామయ్య మునసుబు, అందుకని వాళ్ళు కొంచెం గ్రామంలో పెద్దలు కదా, అక్కడికి వెళ్తే వాళ్ళు నొచ్చుకుంటారేమో, పిలిచి కోప్పడతారేమో అనే ఉద్దేశంతో గుడ్లవల్లేరులో అయితే ఎవరికి తెలియకుండా, పల్లెటూరు కాదు అది, కొంచెం చిన్నపాటి టౌను, అక్కడికి వెళ్ళిపోతే ఎవరికి తెలియకుండా కాముగా గుప్పుచప్పుడు కాకుండా ఆ పండుగ రోజున మాత్రం ఒక గంట ఉండి చర్చిలో అని సజ్జా బర్నబాస్ అయ్య గారు అక్కడ గుడ్లవల్లేరులో పరిచయం చేస్తున్నారు. ఆయన చర్చి ఎక్కడో నాకు తెలియదు, వాకప్ చేశాను, ఎక్కడ ఉంది ఈ చర్చిలని, ఎవరో చెప్పారు ఇట్లా శివాలయం వీధిలో పక్కన బర్నబాస్ గారిని ఆయన సేవ చేస్తారని. ఆ అడ్రస్ ప్రకారం తీసుకెళ్ళాను. మొట్టమొదటిసారి 91వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ ఆ పరిశుద్ధ దేవుని మందిరంలో అడుగుపెట్టే కృప ఘోరపాపి నేను నాకు దేవుడిచ్చాడు, దేవునికి స్తోత్రం. ఆ రోజున చాలా వాక్యం ఏమీ అర్థం కాల, ఎప్పుడు జీవితంలో వాక్యం వినలేదు కాబట్టి వాక్యం నాకేం అర్థం లేదు, కానీ పాటలు మాత్రం చాలా నా హృదయాన్ని ఆకట్టుకున్నాయి. నాకెంతో నెమ్మది వచ్చింది మనసులోకి. నేను వస్తూ అన్నాను, పాటలు చాలా బాగున్నాయి, మనం వస్తున్నప్పుడు వాళ్ళు చూపించిన ప్రేమ, మనం వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకున్న రిసీవింగ్, ఇదంతా నాకెంతో ఎక్కడా చూడని ప్రేమ అక్కడ మందిరంలో పిల్లలు చూపించారు. నాకెందుకో అప్పుడప్పుడు వద్దాం అనిపిస్తుంది అమ్మాయి మందిరానికి అన్నాను. అప్పుడు సైకిల్ మీద వెళ్ళాం మేము, సైకిల్ దిగేసి ఆవిడ ఎగిరి గంతేసినంత పని చేసింది ఆవిడ. ఎందుకంటే ఈ మాట మీ నోటి వెంట దేవుడు పలికించాలని నేను ఎన్నాళ్ళుగానో దేవుడిని వేడుకుంటున్నానండి. ఏ మాట అయితే మీ నోటి వెంట రావాలనుకున్నానో అదే మాట మీ నోటి వెంట దేవుడు పలికించాడని ఆవిడ సంతోషించి ఆనందించి అక్కడే రోడ్డు మీదే ప్రభువుని గణపరిచింది. ఆ తర్వాత అలా మేము మెల్లిమెల్లిగా అప్పుడప్పుడు ఆదివారం నాడు ఇలా మందిరానికి వెళ్ళటం ప్రారంభించాం. ఓ రోజు దైవజనులు బర్నబాస్ అయ్య గారు వాక్య పరిచయం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో కార్యం చేశారు, పశ్చాత్తాపం కలిగించారు. నేను చేసిన పాపాలన్నింటినీ నా చేత ఒప్పింపచేశారు. నాలో ఒక రియలైజేషన్, ఒక లోతైనటువంటి పశ్చాత్తాపం నాలో కలుగుతుంది. ఏడుస్తుంటే పాస్టర్ గారు వచ్చి నా తల మీద చేసి పెట్టి ప్రార్థన చేసి ధైర్యపరిచారు. ఇంటికి వెళ్ళి మళ్ళా మోకరిస్తే మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా నా పాపములు ఒప్పింపు చేస్తున్నాడు. నూతన సృష్టిగా మార్చబడటానికి, నా పాత జీవితాన్ని మార్చుకొని సంపూర్ణంగా దేవునికి లోబడటానికి ఆ రోజు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశారు. దేవునికి స్తోత్రం. మారిపోయిన నా జీవితాన్ని, ఎంత భయంకరమైన వ్యక్తిని నేను, ప్రభు ఎలా మార్చారో సాక్ష్యం చెప్పాలి. మా పాస్టర్ గారితో వాక్యం చెప్పించి మా గ్రామంలో ఎప్పుడు కోటలు జరగల, మొట్టమొదటిసారిగా కోటం ఏర్పాటు చేసుకున్నాను. నేను సాక్ష్యం చెప్పాలి, నా పాడు జీవితాన్ని ఎలా ప్రభు బాగు చేశారో వాక్యం చెప్పించాలి అయ్యగారితో అని. మా అన్నయ్యలు ఉన్నారు ఇద్దరు, వాళ్ళకి తెలిసింది ఇక్కడ కూటం పెడుతున్నారట అని.
అసలు వాళ్ళు ఏ కులస్తులో ఏమాత్రం వాళ్ళు ఏంటో అర్థం కాదు. వాళ్ళు తీసుకొచ్చి మన మంచాలు పడుకోబెట్టి మన కంచాల్లో భోజనం పెడుతున్నావు. నీ పద్ధతి, నీ వ్యవహారం మాకేమో నచ్చలేదు. నాన్నగారి పొలాలు కానీ స్థలాలు కానీ మనం ఇంకా పంచుకోలేదు, ఇదంతా ఉమ్మడిగా ఉంది. ఇదంతా నీదైపోయిందా? భోజనాలు పెట్టేస్తున్నావు, ఇదంతా ఖర్చు పెట్టేస్తున్నావు. మీ తమ్ముడు ఇక్కడ మీటింగ్లు పెడుతున్నాడని చెప్తుంటే మాకు తల కొట్టేసినట్టుగా నామోషిగా ఉంది. ఇలాంటి పనులు మానుకోకపోతే కనుక నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఇలాంటి పనులు మానుకుంటే మాతో ఇంట్లో ఉండి ఇబ్బంది ఏమీ లేదు అని వాళ్ళు చెప్పారు. నేను అన్నాను, మీకు ఇబ్బంది అయితే వెళ్ళిపోతానులే అన్నయ్య, అంతేగాని యేసుప్రభుని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నేను మాత్రం మందిరానికి వెళ్ళటం మానను, ప్రభువుని విడిచిపెట్టను. మీకు ఇబ్బంది అయితే ఇంట్లోంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అన్నాను. నీకు పిచ్చి పట్టిందిరా అన్నారు. ఆర్ఆర్కే మూర్తయ్య గారిని కూడా అలా అన్నయ్య గారు అలా అంటే ఆయన ఏదో నేను మా అన్నయ్యలతో ఇలా అన్నాను అని ఆయన ఒక మాట చెప్పారు మా చర్చికి వచ్చినప్పుడు. నేను కూడా ఏం చెప్పానంటే, నాకు పిచ్చి పట్టిన మాట వాస్తవేనన్నయ్య. నాకు పట్టిన పిచ్చి మంచి పిచ్చి, మీకు పట్టిన పిచ్చి పిచ్చి పిచ్చి. పొల పిచ్చని, మత పిచ్చని, పొరుగు పిచ్చని పట్టింది. ఆ పిచ్చే పిచ్చి పిచ్చి నాకు పెట్టిన ఏసై పిచ్చి చాలా మంచి పిచ్చి. నాకు పట్టిన మంచి పిచ్చి మీకు కూడా పట్టాలని, మీకు పట్టిన పిచ్చి పిచ్చి మీలోంచి పోవాలని నేను మీకోసం పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేస్తాను పెచ్చన్నయ్య అన్నాను. వాళ్ళు నీకు పిచ్చి పట్టింది కాదురా, నీకు పిచ్చి ముదిరిపోయింది. పిచ్చి ముదిరిపోయింది. మాకు, మా భార్యలకి, మా పిల్లలకు కూడా ఇంట్లో ఉంటే పిచ్చి ఎక్కిచ్చేటట్టున్నావు నువ్వు అని వాళ్ళు ఏం చేశారంటే 92వ సంవత్సరం నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు కట్టుబట్టలతో. వారిలో ఒంటరి అయిన వాడు 10 అవుతాడు. నేను ఒక రైస్ మిల్లో పనిచేసేవాడిని. మా మిల్లు ఓనర్ గారు వల్లభనేని వెంకటాద్రి గారని ఆయన నన్ను పిలిచి, శ్రీనివాస్ నా పేరు అప్పుడు, శ్రీనివాస్ ఇవాళ మిల్లుకు పూజ చేయించండి, పంతులు గారు వస్తారు మీరు దగ్గరుండి, ఆ బాధ్యత నాకు అప్పగించారు. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను సార్, బాప్తీసం కూడా తీసుకున్నాను. నేను అలాంటి పనులు చేయకూడదు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిట్లు తెమ్మంటారా, రైస్కి తెస్తా. లేదు కేరళ వెళ్ళి ఉప్పుడు బియ్యం అమ్ముకురమ్మంటారా, అమ్ముకొస్తా. ఎఫ్సీ కూడా మీరు ఏ పని చెప్పినా చేస్తాను సార్, అంతేగాని ఆ పని నేను చేయలేనండి, బైబిల్ ఒప్పుకోద్దని చెప్పాను. ఆయనకు ఆ మాట కోపం వచ్చింది. మీరు ఏ పనులు చెప్తారో కనుక్కొని మేము రాసుకొని ఆ పనులు మీకు చెప్పాలా, ఇది ప్రైవేట్ ఉద్యోగం, మేము చెప్పిన పనులు చేస్తే ఉండండి, లేదా మానేసేయండి అన్నాడు. మీ ఇష్టం సార్, మానేయమంటే మానేస్తాను సార్, అంతేగాని ఆ పని మాత్రం చేయనండి అన్నాను. ఆయన మిల్లు మానిపించేసి పంపించేశారు. వాళ్ళేమో ఇంట్లోంచి బయటికి పంపించేశారు, ఈయన ఉద్యోగం కూడా మానిపించేసి మిల్లు పంపించేశారు. ఏం చేయాలో అర్థం కాలే. 4 రోజులు మాత్రం మందిరంలోకి వెళ్ళి ఉపవాసం ఉండి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నాను. ఆ తర్వాత నా భార్య మిషన్ నేర్చుకుంటూ ఉండేది. బర్నబాస్ గారి తమ్ముడు భార్యతో కలిసి అక్కడ మిషన్ నేర్చుకుంటూ ఉండేది ఆవిడ షాప్లో. అక్కడికి వచ్చి కూర్చున్నాను. ఇక్కడ విజయవాడ ఫాల్ ఫ్యాక్టరీ నుంచి ఒక సబ్బుల కంపెనీ రిప్రజెంటేటివ్ అక్కడికి వచ్చి ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ తీసుకునే వాళ్ళు ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎంత పెట్టుబడి పెట్టాలండి, ఏం చేయాలంటే, పెట్టుబడి ఏం అక్కర్లేదండి, మేమే పంపిస్తాం, మేమే మార్కెటింగ్ చేస్తాం, అమ్మి వాటిని మాకు పంపిస్తే చాలండి, వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకోవచ్చు అని. పెట్టుబడి ఏమి లేకపోతే నేను తీసుకుంటాను సార్ అన్నాను. అంటే నేనేమీ చేయలేదు, ప్రభువే నేను ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకుని బ్రతుకు తెరువు కొరకు ఏదైనా మార్గం చూపించమని వేడుకున్నప్పుడు ఆయన ఆ వ్యక్తిని పంపించాడని నాకు అర్థమైంది. ₹1 పెట్టుబడి లేకుండా వ్యాపారం ప్రారంభించాం. నాకు మిల్లో అప్పుడు ₹600 జీతం ఇచ్చేవాళ్ళు, కానీ నెలకి ₹3,000 అంత కష్టపడకుండా ఈ సబ్బుల్లో వచ్చాయి. పొద్దున పూట 1 గంట వెళ్ళి సాయంకాలం పూట ఏమో 1 గంట కలెక్షన్ చేసేవాడిని. పెద్ద కష్టమేం కాదు. అక్కడే రైస్ మిల్లోనే 12 గంటలు 18 గంటలు పని చేయాలి అక్కడ, కానీ అంత కష్టమేం కాదు. తర్వాత అలాగే చేస్తున్నప్పుడు భీమవరం దగ్గర రాయలమ్మ అనే ఊరు ఉంది, అక్కడ బల్బుల కంపెనీ ఒకటి పెట్టారు, స్టైల్ బల్బ్స్ అని. ఆ బల్బుల రిప్రజెంట్ కూడా అలాగే వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే ఇప్పుడు నేను తీసుకుంటాను సార్, ఆల్రెడీ నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను, సబ్బులు చేస్తున్నాను, మీకు ఇబ్బంది లేకపోతే ఉన్నాను. వాళ్ళు కూడా ₹1 పెట్టుబడి లేకుండా బల్బులు కంపెనీ నాకు ఇచ్చారు. అది నెలకు 6,000 7,000 నాకు ఇన్కమ్ వచ్చింది. దాని మీద ₹600 జీతం, నెలకి ₹10,000 సంపాదించి కృపదేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఏజెంట్గా జాయిన్ అవ్వమని నన్ను అడిగారు. ఇష్టం లేకపోయినా జాయిన్ అయ్యాను. 1 నెలలోనే ఇంత అమౌంట్ కడితే నీకు తులాభారం తోస్తాము అన్నారు వాళ్ళు. ఇక్కడ సిద్ధార్థ అకాడమీలో దేవుని మహాకృపను బట్టి నేను రీచ్ అయ్యాను. 1 నెలలోనే వాళ్ళు కట్టాలని ఇచ్చిన అమౌంట్ని నేను కట్టడానికి దేవుడు కృపనిచ్చారు. సిద్ధార్థ అకాడమీలో నన్ను పిలిచి ఒక కాటాను కట్టి కాటాను పువ్వులతో డెకరేట్ చేసి 64 కేజీలు బరువు ఉన్నాను అప్పుడు 94వ సంవత్సరంలో. నేను ఎంత బరువు ఉన్నానో అన్ని రూపాయలు వాళ్ళు వేరే సిబ్బులో వేసి తూకం దూసి తులాభారంగా సన్మానం చేసి
ఆ డబ్బులన్నీ నాకు ఇచ్చేశారు. మీరెంత సుపనవుతాలో స్తోత్రం అని చెప్పట్లా. అమ్మా, ఆ డబ్బులన్నీ నీకు ఇచ్చేస్తే మేమెందుకు స్తోత్రం చెప్పాలనే? ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి మా పాస్టర్ గారు సదా బర్నబాస్ అయ్యగారి చేతిలో పెట్టేశాను. అయ్యా, నా తెలివి కాదు, నా జ్ఞానం కాదు, దేవుని యొక్క ఉచితమైన కృపే ఇది, కాబట్టి పరిచర్యలో వాడండి అయ్యగారు ఈ డబ్బుల్ని అని నాకు ఇచ్చినటువంటి 64 కిలోల డబ్బుల్ని అయ్యగారి చేతిలో పెడితే అయ్యగారు కొంతమంది పేద సేవకులు ఉంటారు కదా, వాళ్ళకి మోటార్ సైకిల్ కొనడానికి వాటిని వినియోగించడం జరిగింది. ఆ తర్వాత దేవుడు మళ్ళీ తిరిగి ఆ వ్యాపారాన్ని అంచెలంచెలుగా ఆస్వాదించారు. ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఏజెన్సీ తీసుకున్నాను, ఇప్రో కంపెనీ సంతూర్ సోప్స్ ఏజెన్సీ తీసుకున్నాను, ఆ తర్వాత పిఎన్జి, తర్వాత టాటా కంపెనీ, ఆ తర్వాత మ్యారికో కంపెనీ పారాచూట్ కంపెనీ, ఇలాంటి ఏజెన్సీ తీసుకుని గుడ్లవల్లేరు మండలం, ముదినేపల్లి మండలం, కైకలూరు మండలం, కలిదిండి మండలం 4 మండలాలకి హోల్సేల్ డీలర్గా, స్టాకిస్ట్గా కొన్ని లక్షల రూపాయలు టర్న్ ఓవర్ చేసే వ్యాపారంగా దేవుడు దాన్ని అంతటినీ మారుస్తూ వచ్చాడు. ఆ తర్వాత నేను సేవకు పిలువబడ్డాను. నాకున్న వ్యాపారాలన్నీ మా పార్ట్నర్ గారికి, నల్లూరి మురళీకృష్ణ గారని, ఆయనకు అప్పగించేసి నేను సేవలో అడుగుపెట్టాను. ఈలోపు మా అన్నదమ్ములు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు వచ్చి ఆ పొలాలు, ఆ స్థలాలు అమ్మేస్తున్నారు. వాళ్ళు వాటన్నిటిని కొనుక్కోటకు దేవుడు కృపనిచ్చాడు. ఏ ఇంట్లో నుంచి అయితే నన్ను పొమ్మన్నారో ఇప్పుడు ఆ ఇల్లు నేను సొంతంగా కొనుక్కున్నాను. ఎక్కడైతే సేవకుడు అడుగు పెట్టకూడదు అన్నారో అక్కడ దేవుడు నన్నే సేవకుని చేశాడు. ఇక్కడ కోటలు పెట్టడం ఏంటి, ఇక్కడ మీటింగ్లు పెట్టడం ఏంటి, ఇది పల్లె, ఇది గూడువా అన్నవాళ్ళు ఇప్పుడు అక్కడే పెద్ద పెద్ద క్రూసేడ్స్ పెట్టక దేవుడు ఆ స్థలాన్ని వాడుకున్నాడు. బర్నబాస్ గారు, పిల్ల వెంకటరత్నం గారు, ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గొప్ప సేవకులందరూ ఆ స్థలంలోకి వచ్చి వాక్య పరిచర్య కృప దేవుడు ఇచ్చాడు. త్రోసివేయబడిన, తృణీకరించబడిన, నిరాకరించబడిన, విసర్జించబడిన రాతిని చెట్ట చివరకు మూలరాయిగా మారుస్తాడు ఆయన. ఇప్పుడు మా అమ్మగారికి బాప్తిసం ఇచ్చాను, మా అత్తగారికి, మా మామగారికి, మా మేనగోడలకి బాప్తిసం ఇచ్చాను. మా గ్రామంలో మా బంధువులకి, ఆ చుట్టుపక్కల 6 గ్రామాల్లో కొన్ని 100 మందికి బాప్తిస్మాలు ఇచ్చే భాగ్యం, కృప దేవుడు నాకు ఇచ్చారు. ఇప్పుడు మాకు 6 సంఘాలు, 6 మందిరాలు ఇచ్చారు. దేవుని పిల్లలారా, మరి మా అన్నయ్యల మాటని ఆ రోజున యేసుప్రభుని విడిచిపెట్టేస్తే ఎక్కడ వేసేవే గొంగలంటే వేసిన చోటే ఉన్నానే కంబలి అని సామెత సందాన్ని, ఎన్నాళ్ళున్నా ఎన్నేళ్ళున్నా గొర్రెకు బెత్తిరే తోకనట్లుగా నా జీవితం ఇప్పటిదాకా అలాగనే పడి ఉండేది. అవునంటారు కదా? నేను శ్రమైనా, అందరి చేత తృణీకరించబడినా నాకు ప్రభువే కావాలని ఆ రోజు నా దేవుని కృపను బట్టి నిలబడటం వలన నేను దీవించబడటమే కాదు, కొన్ని 100 కుటుంబాలకు ఒక దీవెనకరంగా ఉండే భాగ్యం దేవుడిచ్చాడు. ఈ లోకంలో మీరు నా నామము నిమిత్తం ఏదైతే పోగొట్టుకుంటారో యుహమందు నేను మీకు 100 రెట్లు ఇస్తాను, పరమందు నేను మీకు అనేక రెట్లు ఇస్తాను. 600 రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని అయినా పొస్తైన పడుకుంటాను తప్ప పూసామని తెచ్చి నేను వాగివిల్కి వ్యతిరేకంగా నేను ప్రవర్తించను అని చెప్పిన దాన్ని బట్టి మా ఊర్లో నేను మొట్టమొదటిసారిగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వ్యక్తిగా దేవుడు నన్ను చేశాడు. దేవుని పిల్లలారా, నేను కారు కొన్నా, ఏమన్నా కొన్నా మా ఊర్లో నేను కొన్నదాతే ఎవరైనా కొంటారు. ఫస్ట్ అవకాశం నాదే అనమాట. అంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా దీవించబడితే ఆర్థికంగా కూడా దీవించబడతాడు. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని మనకు కలిగిస్తుందని దేవుని వాక్యం చెబుతుంది. మొదటిగా మనం ఆత్మలో వర్ధిల్లాలి, ఆ పిమ్మట మనము అనేక విషయాల్లో వర్ధిల్లాలి. చదువు పెద్దగా లేని నన్ను దేవుడు కొన్ని వేల సభల్లో వాక్యం చెప్పే కృప దేవుడు నాకు ఇచ్చాడు. అనేక విమానాలు ఎక్కించి, అనేక రాష్ట్రాలు తిప్పించి, అనేక పెద్ద పెద్ద సహవాసాల సంఘాల్లో వేల మంది మనుషుల మధ్యలో ఈ అల్పునైనా, అపాత్రునైనా, అయోగ్యునైనా నశించి నరకానికి వెళ్ళవలసినటువంటి నన్ను దేవదూతలు కూడా చెయ్యని దివ్యమైన భాగ్యవంతమైన పరిచర్య ప్రభువు నన్ను నమ్మి నాకు అప్పగించారు. నాకు ఒక పాప మా సంఘంలో ఉన్న ఆత్మీయ కుమారుడికే ఇచ్చి చేశాను. వాళ్ళిద్దరినీ బర్నబాస్ అయ్య గారి దగ్గరికి బైబిల్ ట్రైనింగ్ పంపించాను. వాళ్ళు అక్కడ బీటీహెచ్ చేసి నాతో పాటు కలిసి పరిచర్యలో ఉన్నారు. నాకు ఒక మనవరాలు ఫస్ట్ క్లాస్ చదువుతుంది. ఈ నా చిన్న పరిచర్య కొరకు, ఈ నా చిన్న కుటుంబం కొరకు మీ ప్రార్థనలో మీరు కూడా జ్ఞాపకం చేసుకోవాలని దైవజనులను మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుకుంటూ ఈ నా సాక్ష్యపు మాటలు ముగిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక.